Please subscribe for more updates. Bell button పై click చేయండి. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేస్తుంది. ముఖ్యంగా అందులో అనేక అంశాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. అంటే గతంలో ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో మరలా పుంజుకోవడానికి ఇలాంటి హామీలు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు? ప్రత్యేక హోదా ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం పోస్తుందంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని విభజన తీరుతో తీవ్రమైన కోపంతో 2014లో తిరస్కరించారు. ఏ స్థాయిలో తిరస్కరించారంటే అసలు వటవృక్షాలు పడిపోయి డిపాజిట్లు కూడా గల్లంతాయి. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో చాలామంది క్షేత్రస్థాయి కార్యకర్తలు వెళ్ళిపోయారు, నాయకులు వెళ్ళిపోయారు. పార్టీకి పెద్ద లీడర్షిప్ క్రైసిస్, సంక్షోభము. అందులో ఇప్పుడు పొలిటికల్గా రెండు పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఘర్షణ జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా, టీడీపీ వర్సెస్ వైసీపీగా, కాస్తో కూస్తో థర్డ్ ప్లేయర్గా జనసేన ఉంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటి విభజన వల్ల ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత ఇంకా పోలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవచ్చు, ఎందుకంటే మోడీ పైన కోపంతో. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్కు ఓట్లు వేస్తానికి ప్రజలు సిద్ధంగా లేరు. రెండవది పొలిటికల్ స్పేస్ ఏంటి, పొలిటికల్ రెలవెన్స్ ఏంటి. టీడీపీ వైసీపీ కాదనుకునే వాళ్ళు జనసేన, అది కూడా కాదనుకునే వాళ్ళు ఎవరు కాంగ్రెస్కు ఓటు వేయాలి అనేది రెండవ క్వశ్చన్గా మిగిలిపోయింది. మూడవది క్షేత్రస్థాయిలో నుంచి కార్యకర్తలు, నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి, కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు. సో ఇలాంటి అంటే ఏ బలము లేకుండా కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రత్యేక హోదా అన్నంత మాత్రాన 2019లో రివైవ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇంకేమైనా ఉంటే 2024లో చూసుకోవాలి. దీనికి తోడు కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా తాము రిలవెంట్, ఎందుకంటే విభజన అయిపోయింది. విభజనకు రెండు జాతీయ పార్టీలు కారణం, కాంగ్రెస్ బీజేపీ. కనీసము ప్రత్యేక హోదా విషయంలోనైనా బీజేపీ నో అన్నది కనుక ఇవాళ కూడా అరుణ్ జైట్లీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా పెట్టినందుకు తీవ్రంగా వ్యతిరేకంగా స్పందించారు. అలాంటి పరిస్థితుల్లో ఇక దేశంలో మరి ఏదో ఒక కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ప్రత్యేక హోదా రాదు కనుక, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది కనుక మీరు అత్యధిక కాంగ్రెస్ ఎంపీలను గెలిపించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిశారో, అంటే ఆంధ్రప్రదేశ్లో కలవకపోయినా ఢిల్లీలో కలిశారో, దాంతో ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వస్తేనే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రభుత్వం వస్తుందని అవసరం లేదు. టీడీపీ ఎంపీలు వచ్చినా కూడా రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారు, ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు కదా. అలాంటప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేయాలనే క్వశ్చన్ కూడా వచ్చింది. అందువల్ల ప్రత్యేక హోదా వల్ల అదనంగా, ప్రత్యేక హోదా హామీ ఇవ్వడం వల్ల అదనంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నటువంటి అంశం ఏమైనా ఉంటుందని అనుకోను. అయితే ఒక ప్రచార అస్త్రాన్ని జనంలోకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బీజేపీ స్పష్టంగా తిరస్కరించింది. టీడీపీ వైసీపీ ఇద్దరు రెండు పార్టీలు కూడా ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నామని చెప్పుకున్నా ఇవాళ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా పక్కకు పెట్టి ఇవాళ వ్యక్తిగతమైన విమర్శలకు, దాడులకు, వ్యక్తిగత అంశాలకు ఇవాళ ఎన్నికల క్యాంపెయిన్ పరిమితమైంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కావాలని కోరుకున్నా కూడా ఆయన కూడా ఇద్దరిని తిట్టడానికి మాత్రమే పరిమితం అవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోల్లీ ప్రత్యేక హోదా అనే నరేటివ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత కూడా ఉంటుంది. ఎందుకు విశ్వసనీయత ఉంటుంది అంటే ప్రత్యేక హోదా ఇస్తామన్నది ఆనాటి కాంగ్రెస్ ప్రధాని, ఆనాడు రాజ్యసభలో ప్రకటించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ తర్వాత కూడా ప్రత్యేక హోదా పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడల్లా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్లు పార్లమెంట్ లోపల బయట ప్రత్యేక హోదాకు కన్సిస్టెంట్గా మద్దతు ఇస్తూ వచ్చారు. ఇంతవరకు కన్సిస్టెంట్గా మద్దతు ఇస్తున్న పార్టీ కనుక ప్రజల్లో చెప్పుకోవటానికి ఒక క్రెడిబిలిటీ క్వశ్చన్. ఎందుకంటే మిగతా పార్టీల విషయంలోనైనా కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. టీడీపీనైనా ప్రశ్నించవచ్చు, మీరు మధ్యలో ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నారు కదా అని. వైఎస్ఆర్ కాంగ్రెస్నైనా ప్రశ్నించవచ్చు, మీరు ప్రత్యేక హోదా అంటున్నారు కానీ
ఇవ్వని మోడీ పైన మీరు ఆ స్థాయిలో పోరాడలేదు కదా అని. కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ విషయంలో ప్రశ్నలు ఉండవు. కానీ ఒక నినాదము ఎంత అట్రాక్టివ్గా ఉన్నా ఆ నినాదము ఇచ్చే పార్టీకి ఎంతటి విశ్వసనీయత ఉన్నా పొలిటికల్ రిలవెన్స్ అండ్ కాంటెక్స్ట్ లేకుండా, పొలిటికల్ బలం లేకుండా ఓట్లు పడడం కష్టం. సో నాగేశ్వర్ అనే వ్యక్తికి విశ్వసనీయత ఉండొచ్చు. నాగేశ్వర్ అనే వ్యక్తి నేను తెలంగాణను ఇలా అద్భుతంగా అభివృద్ధి చేస్తానని ఒక నమ్మదగిన ప్రణాళిక ఇవ్వచ్చు. అయినా నాగేశ్వర్ మొత్తం 120 మందిలో 100 మంది ఎమ్మెల్యేలు నాగేశ్వర్ పెట్టిన వాళ్ళు గెలవరు. ఎందుకు గెలవరు అంటే రాజకీయ నిర్మాణం ఉండాలి, ఆ రాజకీయ కార్యాచరణ ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ నిర్మాణం లేదు. సమస్య ఎక్కడే వచ్చిందంటే ఇట్ హాజ్ లాస్ట్ ఇట్స్ హార్ట్ అండ్ సోల్. ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ పార్టీగా చాలా రాష్ట్రాల్లో, తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకేల దాడికి ఎలా దెబ్బతిన్నదో అంతకన్నా ఎక్కువ దెబ్బతిన్నాయి. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఏమయ్యేదో చెప్పలేం. తెలంగాణలో జరిగినట్టే జరగా, లేదా కొన్ని సీట్లు వచ్చా చెప్పలేం. కానీ విడిగా పోటీ చేసి శాసనసభలో ప్రవేశించడమే గగనం. ఇప్పుడు ఎవరైనా ఒక్కరో ఇద్దరో వ్యక్తిగత పలుకుబడితో గెలవాల్సిందే తప్ప, ఇక పార్లమెంట్లో కూడా అదే పరిస్థితి తప్ప ప్రత్యేక హోదాతో కొత్తగా వాతావరణం వస్తుందని నేను అనుకోను.